వినుట వలన విశ్వాసము వస్తుందట. ఏమొస్తుంది? విశ్వాసం. మనము వినేవారముగా ఉండాలి అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. వినుట. చాలామందికి వినటం ఇష్టం ఉండదు, మాట్లాడటం ఇష్టం. మాట్లాడటము ఎక్కువ ఇష్టం చాలామందికి. కొంతమంది ఎట్లుంటారంటే ఎదుటోడు వినకపోయినా ఇట్లా తట్టి అక్క అన్న అని తట్టి పిలిచి మరీ మాట్లాడుతుంటారు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే వినుట. ఏంటిది? వినుట. వినటం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో మనము మంచి కమ్యూనికేటర్స్ లేదా మంచి సంభాషణ చేయగలిగే వాళ్ళముగా మనం ఉంటాం. ఎప్పుడైతే మంచిగా వినగలుగుతావో మంచి సంభాషణ చేసేవాడిగా ఉంటావు. కొంతమంది సగంలోనే ఆపుతారు, మొత్తం కంప్లీట్ ఇవ్వరు. నువ్వు మొత్తం వినకపోతే ఎదుటి వ్యక్తి మాట్లాడేటువంటి విషయం నీకు అర్థముగానే కాదు. మధ్యలోనే పొరపాటు అపార్థము చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ముందు నేను చెప్పేది విను, నేను చెప్పేది విను. ఫోన్లను స్విచ్ ఆఫ్ వేయాలి. నేను చెప్పేది విను. పిల్లలు బిడ్డలారా, జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మనము వినేటువంటి వారముగా ఉండాలి. దీనికి లేఖనం తెలియజేస్తుంది వినుట వలన మనకి విశ్వాసము వస్తుంది అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. చాలా మంది వినేదానికి ఇంట్రెస్ట్గా లేరు. అయితే అందుకే యేసుక్రీస్తు ప్రభువు చాలా చోట్ల బైబిల్లో ఏమని చెప్తూ వచ్చారంటే చెవులు గలవాడు వినుగాక. చెవులు లేకుండా ఉండదు పుట్టాడా? చెవులు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఉన్నాయి. చెవులు గలవాడు వినుగాక అని యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు చెప్తున్నాడు? మనం ఆలోచన చేయవలసిన వారమాట. అంటే ఎక్కువ మందికి చెవులు ఉన్నాయి కానీ ఈ చెవులు వినడానికి ఉపయోగించటం లేదు. దేనికి ఉపయోగిస్తామో తెలుసా? ఎక్కువగా గోడకి చెవులు ఉంటాయట. దేనికి? గోడకి చెవులు ఉంటాయి. ఈ గోడలకి చెవులు అనేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఎక్కువ గోడకి చెవులు అనేయటానికి. పిల్లరా, మనము దేవుని మాటలు వినే వారముగా ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం. వినాలి అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ వినటంలో ఒక ప్రాసెస్ మనకి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి. వినటం వలన విశ్వాసం వస్తూ ఉన్నది. ఊరికే విశ్వాసము రాదు, కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. చూద్దాం మనము. కొన్ని స్టెప్స్ ఉన్నాయి. చూడండి, రోగులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో కొన్ని 13, 14, 15 వచనాల్లో కొన్ని మాటలు మనకి స్పష్టంగా కనపడుతుంది. 14, 15 వచనాల్లో ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ప్రార్థన చేయుదురు, వినని వానికి ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించువారు ప్రకటింపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరములై ఉన్నవనే వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రాసెస్ మనకు కనపడుతుంది. చూడండి, ప్రార్థన చేసేటువంటి వాడు రక్షించబడతాడు. ఏమైతుంది? ప్రార్థన చేసేవాడు రక్షించబడతాడు. వాడు ప్రార్థన చేయాలి అంటే వాడు ముందు విశ్వసించాలి అంటే వాడు ముందు వినాలి అంటే ప్రకటించేవాడు ఉండాలి ఉండాలంటే ప్రకటించేవాడు పంపబడాలి అని చెప్పేసి స్పష్టంగా దేవుని యొక్క లేఖ ఒకదానికొకటి లింక్ ఉన్నది. ఒకదానికొకటి లింక్ మనకు గమనించి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం చాలా సార్లు. అందుకనే సువార్త ప్రకటించు వారి పాదములెంతో ఎందుకు సుందరము? మంచిగా కాళ్ళకి డెకరేషన్ చేస్తారా? స్వార్థ ప్రకటించే వాళ్ళు కాళ్ళకి డెకరేషన్ చేస్తారా? సుందరం అంటే అదే కదా. ఆలోచన చేయవలసిన వారు అంటే ఏంటిదంటే ఒక వ్యక్తి స్వార్థ ప్రకటించడం వలన ఒక వ్యక్తి రక్షణలోనికి వస్తూ ఉన్నాడు. దీన్ని రివర్స్లో నేను చెప్తా చూడండి. ప్రకటించేవాడు పంపబడుతున్నాడు, పంపబడిన వాడు ప్రకటించాడు, ప్రకటించటం వలన విన్నారు, వినటం వలన విశ్వసించారు, విశ్వసించటం వలన ప్రార్థన చేశారు, ప్రార్థన చేయటం వలన రక్షణలోనికి వారు వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాసెస్. అందుకనే 17 ఆ వచనంలో 15 వచ్చిన తర్వాత కాగా వినుట వలన విశ్వాసము కలుగును. చూడండి ప్రియులారా, మనము ఎప్పుడైతే ఈ యొక్క దేవుని మాటలు వింటూ ఉన్నామో, దేవుని యొక్క వాక్యమును వింటూ ఉన్నామో, మన హృదయాల్లో దేవుని యొక్క వాక్యము విశ్వాసమును, నమ్మకమును, భక్తిని కలిగించేటువంటిదిగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా.
కనుక మనము వినేటువంటి వారముగా ఉండవలసిన వారమైంటున్నాం. చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 4వ వచనం 14వ వచనం చదువుతాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం మనం చదువుదాం. అప్పుడు దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. అమ్మో తుయతైరా పట్టణస్థురాలు, ఆమె హృదయము తెరచును గనుక లక్ష్యముంచెను. హల్లెలూయా. ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుంది, ఆమె పేరు లూదియా. ఈమె వ్యాపారస్తురాలు, వ్యాపారం చేసేటువంటి ఆమె. ఆ ఫిలిప్పీ పట్టణంలో ఆ యొక్క సముద్రపు ఒడ్డున పౌలు గారు సాయంత్రం పూట వెళ్ళి అక్కడ నిలబడి వాక్య పరిచర్య, సువార్త ప్రకటన, దేవుడి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె అక్కడ ఉండి, ఆమె 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, తన వ్యాపారం తను చేసుకోవచ్చు, బిజీగా చెప్తే వ్యాపారం చేసుకోవచ్చు. తుయతైరా పట్టణస్థురాలు, ఈమె వ్యాపారం చేసుకోవచ్చు, లాభం సంపాదించవచ్చు. కానీ ఈమె ఏం చేస్తున్నది ఇక్కడ? ఎప్పుడైతే పౌలు మాట్లాడుతూ ఉన్నాడో, పౌలు ఏం మాట్లాడాడు? వాళ్ళ ఇంటికాడ ముచ్చట్లు చెప్తున్నాడా, లేకపోతే ఆయన యొక్క అవసరతలు? అసలుకి పౌలు గారు దేవుని యొక్క సువార్త ఎప్పుడైతే ప్రకటించబడుతూ ఉన్నదో, ఆయన పౌలు మాటల యందు లక్ష్యముంచెను. అంటే ఏంటిది లక్ష్యముంచెనంటే? వింటుంది. ఆగండి అమ్మా, కొద్ది పొడి పక్కకు. ఏం చేస్తుంది? లక్ష్యము, ఈమె కాన్సన్ట్రేషన్, ఈమె దృష్టి, ఈమె ఆలోచన, ఈమె యొక్క తలంపు, ఈమె యొక్క సమస్తము దేని మీద పెట్టింది? పౌలు యొక్క వాక్యము మీద, పౌలు గారు ప్రకటిస్తున్నటువంటి వాక్యము మీద. పౌలు గారు అందుకనే ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? వినుట వలన విశ్వాసము కలుగు. వినుట వలన విశ్వాసం వస్తుంది. వినటానికే మనం ముందుకు రాకపోతే, వినటానికే ఇష్టపడకపోతే, దేవుని వాక్యముని హృదయంలోనికి వెళ్ళకపోతే, దేవుని వాక్యము చెవులోనికే వెళ్ళకపోతే ఇక విశ్వాసం ఏం నుంచి వస్తుంది? మనం ఆలోచన చేయవలసిన వారు అంటున్నాం. సాతాను కూడా చాలా స్ట్రాటజిక్గా పనిచేస్తాడు. గుర్తుపెట్టుకోండి, సాతాను కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా పనిచేస్తాడు. ఎప్పుడు వాడు యాక్టివేట్ అవుతాడు చెప్పండి? ఎక్కువ శాతం ఎప్పుడు యాక్టివేట్ అవుతాడు? హల్లెలూయా. వాక్యం చెప్పేటప్పుడు వాడు యాక్టివేట్ అవుతాడు. నువ్వు పాటలు పాడుకొని ఏం కాదు అనుకుంటాడు. ఆరాధన చేసుకొని అనుకుంటాడు. వాక్యము మొదలుపెట్టు ఎట్ట కొడతాడు నిన్ను 2 దెబ్బలు, 3వ దెబ్బకి 4వ దెబ్బకి హల్లెలూయా నంగులను హల్లెలూయా అంటారు. ఎందుకు వాడు వాక్యం సమయంలో యాక్టివేట్ అవుతాడు? నువ్వు దొరికేది అక్కడే. నువ్వు వాక్యాన్ని శ్రద్ధగా విన్నావనుకో పాపం చెయ్యవు, తప్పు చేయవు. వాక్యాన్ని శ్రద్ధగా విన్నావనుకో విశ్వాసములు బలపడతావు. వాక్యాన్ని ఎప్పుడైనా శ్రమ వచ్చినప్పుడు నీ హృదయంలో ఉన్నటువంటి వాక్యం నీకు గుర్తుకొచ్చినప్పుడు ఆ శ్రమను ఓవర్కమ్ చేస్తావు, ఆ శోధనని దాటిస్తావు, ఆ శోధనని జయిస్తావు. కనుక వాడు ఏం చేస్తాడంటే, నువ్వు పోబేట, నువ్వు పోవద్దని ఎప్పుడు చెప్పడు. నువ్వు పోబేట, పోయి వాక్యం ప్రారంభం అవ్వగానే చిన్నగా కళ్ళు మూసుకుంటాడు. హల్లెలూయా. నేను హల్లెలూయా అన్నా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎక్కడ ఒకళ్ళు మీరు నిద్రపోతున్నారని అర్థం. గుర్తుపెట్టుకోండి. మనము శ్రద్ధ, అదే ఇప్పుడు సింపుల్ చెప్తా. ఆమె పౌలు మాటల యందు లక్ష్యముంచెను, పౌలు గారి వాక్యమందు లక్ష్యముంచెను. ఇంట్రెస్ట్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎగ్జాంపుల్ కదా, రియల్గా జరిగిన సంఘటన. మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంథింగ్, నల్గొండలో ఉంటాడు ఆయన, మినిస్టర్. ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. అప్పట్లో మొగల్ రేకులు సీరియల్ వచ్చింది, సాయి పెట్టిమన్నా కూడా మా ఆడోళ్ళు మాకు సాయిలు పెట్టలేదు. పబ్లిక్ డైరెక్ట్ చెప్పిన మాట మాకు మీటింగ్లో. మొగల్ రేకులు సీరియల్ వస్తే చాయ్ పెట్టండి అమ్మ అన్నా కూడా మా ఇంట్లో పన్నోళ్ళు ఆడోళ్ళు సాయిలు పెట్టలేదు అని చెప్పాడు. ఎందుకని? ఇంట్రెస్ట్, శ్రద్ధ. దేని మీద? మొగల్ రేకుల సీరియల్ మీద. నేను చెప్పిన మాట కాదు, సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర మంత్రి గారు చెప్పిన మాట.
మా ఇంట్లో ఊళ్ళే టీ పెట్టలేదండి అన్నాడు. శ్రద్ధ, ఇంట్రెస్ట్, దాని మీద ఆసక్తి, దాని మీద లక్ష్య, అలాంటి టైంకి వస్తుంది. కొంతమంది పురుషులు కొంచెం తక్కువే కావచ్చు, కానీ కొంతమంది స్త్రీలు 6 గంటల నుంచి 10 గంటల దాకా అన్ని సీరియల్ కవర్ చేస్తారు. అబద్ధం కాదు నేను చెప్పేది, రియలే. ఎందుకు? వంటలక్క తెల్లగా అవుతుందా నల్లగా అవుతుందా? వంటలక్క వంటలు ఎత్తుకుపోతుందా లేకపోతే వండుతుందా? నేను అసలు ఇంతవరకు ఆ వంటలక్క వంట చేయడం చూడలే, ఎందుకంటే నేను సీరియల్ చూడను కాబట్టి. పేరు మాత్రం వంటలక్కకు వచ్చింది. అంటే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, నీ యొక్క కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంది, నీ యొక్క లక్ష్యం దేని మీద ఉంది. ఆమె ఒక వ్యాపారస్తురాలు, వ్యాపారం చేసుకుంటారు, డబ్బు సంపాదించుకుంటారు. ఇంకో విషయం చెప్తా, వ్యాపారస్తులను మోసం చేయడం చాలా తక్కువ, మోసం చేయలేము తొందరగా. ఎందుకు? వాళ్ళే మందిని మోసం చేస్తారు. అంటే మీరు కాదు సుమా, మీరందరూ మంచివాళ్ళే. మార్కెట్లో ఎప్పుడైనా సరే జనరల్గా వ్యాపారం అంటేనే వాళ్ళు ఎక్కువ శాతం బాగా అంటే హుషారుగా ఉంటారు. నేను అనేటువంటిది తప్పు చేస్తున్నారని కాదు, వాళ్ళు చాలా చురుకుగా ఉంటారు, చురుకుగా ఉంటారు. తొందరగా ఎవడన్నా వచ్చి వాళ్ళు మోసం చేయడం అసాధ్యం. ఇక్కడ ఈమె వ్యాపారస్తురాలు, ఈమె ఒకవేళ పౌలు గారు కనుక సరైనటువంటి మాటలు చెప్పకపోతే ఆమె వినేది కాదు. దేవుని వాక్యం ప్రకటించబడుతుంటే ఆమె లక్ష్యం ఉంచినది అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, వినుట వలన, దానికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వినుట వలన విశ్వాసం వస్తుంది. ఎప్పుడైతే ఈమె లక్ష్యం ఉంచిందో వెంటనే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? 15వ వచనంలో, ఆమె ఇంటి వారను, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం పొందారట? ఏం పొందారు? ఎందుకు బాప్తిసం తీసుకున్నాడు? ఎవడు బాప్తిసం తీసుకుంటాడు? దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు, దేవుని యందు మారు మనసు పొంది దేవుని యందు విశ్వాసం ఉంచి ఈ దేవుడు నాకు కావాలి అనుకున్నవాడే. ఆమె ఒక్కటి లక్ష్యం ఉంచడం వల్ల ఇంటిని మొత్తాన్ని మార్చుకుంది. ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందిన తరువాత పొందారు. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఆ నిర్ణయము చిన్న నిర్ణయం కాదు, గుర్తుపెట్టుకోండి. నిర్ణయము అంటే డెసిషన్ కెపాసిటీ. ఎందుకు ఆమె నేను బాప్తిసం తీసుకోవాలని డిసైడ్ అయింది? దేవుని వాక్యం వినటం వలన, దేవుని సంపూర్ణంగా విశ్వసించటం వలన, దేవుని వాక్యము ఆమె హృదయములో కార్యము జరిగించటం వలన. అందుకనే దేవుడు ఏమంటుండంటే, వినుట వలన విశ్వాసము. కనుక మనం ఎట్లాంటి వారమై ఉండాలి? వాక్యము వినేవారమై మనము ఉండాలి అని చెప్పేసి అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. చూడండి, లూకా శుభవార్త 16వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు వినకపోతే వచ్చే పరిస్థితి. 16వ అధ్యాయము 29వ వచనం. అందుకనే పౌలు గారు అన్నాడు, ప్రకటించువాడు ప్రకటిస్తున్నాడు, ప్రకటించువాడు పంపబడ్డాడు, ప్రకటిస్తున్నాడు, ప్రకటించడం వల్ల వింటున్నారు, వినటం వల్ల విశ్వాసం వస్తుంది, విశ్వాసం రావడం వల్ల ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేయటం వల్ల వారు రక్షణలోనికి కొనసాగుతూ ఉన్నారు. కొంత ఇక్కడ చూడండి, మనం జాగ్రత్త గమనించినట్లయితే లూకా శుభవార్త 16వ అధ్యాయం 29వ వచనంలో ధనవంతునికి అబ్రహాము గారికి మధ్యలో ఒక సంభాషణ జరుగుతుంది. అబ్రహాము వారి యొక్క మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా. ఎవరితో చెప్పాడు? ఇక్కడ చెప్తున్న ఆయన అబ్రహాము. ఎవరితో చెప్తున్నాడు? ధనవంతునితో చెప్తున్నాడు. ధనవంతుడు ఏమడిగాడు? అయ్యా, లాజరును పంపు మా ఊరికి. లాజరు పోయి సువార్త ప్రకటిస్తాడు, ప్రకటిస్తే నాకు ఇంకా 5 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు ఈ వేదనకరమైన స్థలంలోనికి రాకుండా వాళ్ళు మారు మనసు పొందుతారు అని అడిగాడు. అడిగితే అబ్రహాం గారు ఏమంటుండంటే, అక్కడ మోషేయు ప్రవక్తలను, దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క సేవకులు ఉన్నారు. ఉన్నారా మీ ఊర్లో? హల్లెలూయా. ఉన్నారా? వాళ్ళ మాట వింటే చాలు. ఎందుకంటే వారు దేవుని వాక్యం తీసుకొస్తున్నారు. సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరము. వారు దేవుని వాక్యం, వారి మాటలు అంటే పనికిరాని ముచ్చట్లు కాదు. ఏం చేస్తారు ప్రవక్తలు? మోసే ప్రవక్తలు లేకపోతే దేవుని యొక్క సేవకులు ఏం బోధిస్తారు? వాక్యం. వారి మాటలు వింటే చాలు అంటే మళ్ళా ఆయన రిప్లై ఇస్తున్నాడు, అతడు తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు. మృతులలో నుండి ఒకడు వాళ్ళ యొద్దకు వెళ్ళిన ఎడల పొందుదురనేను. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, ధనవంతుడి యొక్క అన్నదమ్ములు వీళ్ళు. ఊరికే వింటారా? రిచ్ పర్సన్స్. జాగ్రత్తగా వినండి, రిచ్ పర్సన్స్. అట్ దట్ సేమ్ టైం వాళ్ళ గురించి స్పష్టంగా ఒక క్యారెక్టర్ చెప్తున్నాడు. ఊర్లో ఉన్న వాళ్ళు చెప్తే మా వాళ్ళు వింటారా?
అయ్యా అట్లా అబ్రాహం గారు మీరు అట్లా చెప్పమాకండి, మా ఊళ్ళో అసలు వినరు. వినకపోతే ఎవడికి నష్టం? ఎవడికి నష్టం వినకపోతే? చాలామంది ఏం కాదు అనుకుంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విన్నవానికి ఆశీర్వాదం ఉంది, వినని వానికి నాశనం అన్నది. దేవుని వాక్యము 2 అంశాలు కలిగినటువంటి మీకు ముందు చూపిస్తా. మృతులు చనిపోయిన వాళ్ళలోంచి ఒకడు పోయి చెబితే మా ఊళ్ళు ఏమనుకున్నావు? అల్లటప్పు అనుకుంటున్నావా? కాదు. మా కాందాన్ని ఏందనుకుంటున్నావు? మా బలగం ఏందనుకుంటున్నావు? అరే బాబు, నువ్వు వినకపోబట్టే ఇక్కడికి వచ్చావు. ఈయనకి చెప్పలేదా? ఎవరు? ధనవంతుడికి చెప్పారా? చెప్పలేదా? చెప్పారు. హల్లెలూయా. ఆయనకి అసలు ముందు చుట్టం అబ్రహాం తండ్రివైన అబ్రహామా అన్నాడు. పదము స్టార్టింగ్ అందుకోవటం ఏమన్నాడు? అబ్రహాము ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రి. తండ్రివైన అబ్రహాము అంటే వీనికి చాలా మంది దేవుని యొక్క స్వార్థ ప్రకటించక వీనికి తెలుసు, కానీ ఆ యొక్క వాక్యాన్ని చెవుల్లోకి వెళ్ళి లోపలికి విననీలే పోనీలే. నాకు చెప్పేటోళ్ళ ఇక్కడ చూడండి, వీళ్ళ ఫ్యామిలీ క్యారెక్టర్ ఇక్కడ రాయబడింది. అట్లా అనొద్దు. ఆ ఎట్టానాయలు అక్కడ పాత్ర నడిపోయి చర్చికి పోయి వినమున్నాయా? అమ్మో అది కాదు. ఒకడు స్పెషల్గా పోవాలి. ఒకడు స్పెషల్గా చచ్చిపోయిన వాళ్ళ నుంచి ఒకడు లేచి వచ్చి అబ్బా ఇటువంటి అట్లనవద్దు. వారు మారు మనసు మామూలుగా పోయి చెప్తే వినరట. వెంటనే అబ్రహాం గారు ఏమన్నాడంటే, అయితే మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల, మృతులలో నుండి ఒకడు పోయి చెప్పినా కూడా వాళ్ళు మామూలు వాళ్ళు కాదయ్యా బాబు, రిచ్చే, మేము రిచ్చే, మేము వింటామా వాక్యం? మాకు వినకపోతే ఎవరికి నష్టం? ఇంటానా అనుకున్నటువంటి ధనవంతుడు పోయి ఒక సుక్క నీళ్లు అయ్యా తండ్రి, అయ్యా అబ్రహాం గారు ఒక్క సుక్క నీళ్ళు అయ్యా అన్నాడు. ఒక చుక్క నీరని అడిగాడు. కనుక మనము వాక్యము వినేవారముగా, వినటము వలన విశ్వాసం వస్తుంది. విశ్వాసము వలన నువ్వు రక్షించబడతావు. విశ్వాసము ద్వారా ఆ భయంకరమైన శిక్ష నుంచి నువ్వు విమోచించబడతావు, విడుదల పొందుతావు. కనుక మనం ఎటువంటి వారమై ఉండాలి? హల్లెలూయా. ఎప్పుడప్పుడు వినాలి? నీకు అవకాశం ఉన్న ప్రతిసారి దేవుని వాక్యం విను, లక్ష్యం పెట్టు, దాని గురించి ఆలోచన చేయి. నీకు దేవుని యొక్క వాక్యం ఇప్పుడు చాలా అందుబాటులోకి వచ్చి, నీ చేతిలో బైబిల్ ఉంటుంది, నీ చేతిలో ఫోన్ ఉంటుంది, నీ చేతిలో దేవుని యొక్క మాటలు, ఫోన్లో పనికి రాందంతా చూసే బదులు వాక్యం పెట్టుకుంది విను. లేకపోతే బైబిల్ ఫోన్లో కూడా బైబిల్ ఉంటుంది. బయట నువ్వు పని చేసి అక్కడ బైబిల్ తీసుకెళ్ళలేకపోతే. బిడ్డలారా, మనము వినేవారముగా ఉండాలి అని చెప్పేసి అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు రాసినటువంటి పత్రిక, 1వ అధ్యాయము 18, 19 వచనాలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఆయన ప్రథమ ఫలముగా ఉండునట్లు జాగ్రత్తగా సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక, నీకు అర్థం కావాలి ఈ సంగతి. కనుక ప్రతి మనుషుడు కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. నీకు ఈ సంగతి తెలియాలి. ఏ సంగతి తెలియాలి? హల్లెలూయా. ఏ సంగతి తెలియాలి మీకు? నువ్వు సత్యవాక్యము వలన దేవుడు నిన్ను కన్నాడు. నువ్వు ఎలా పుట్టావు? వాక్యం వినటము ద్వారా, వినుట వలన ఆ వాక్యం. అంతకుముందు మనము లోకంలోనే ఉన్నాం, ఇష్టానుసారంగా ఉన్నాం, మనకి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాం. అటువంటి మనకి వాక్యము హృదయంలోనికి పోవటం, వాక్యము ద్వారా మనలను దేవుడు తన బిడ్డలుగా స్వీకరించాడు. వాక్యము విని మార్పు చెందాం. ఇది నీకు అర్థం కావాలి. కాబట్టి నువ్వేం చేయాలయ్యా అంటే, వినటం వల్ల ఇక్కడ రక్షణ వచ్చింది, మనకి వినటం వల్ల విశ్వాసం వచ్చింది. కాబట్టి ఆ విశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవాలంటే ఇంకెక్కువగా నువ్వు హల్లెలూయా హల్లెలూయా ఒక 10 నిమిషాలు పని చేస్తే ఒక 100 రూపాయలు కూలి అన్నారు అనుకో. ఒక 10 నిమిషాలు పని చేస్తే 100 రూపాయలు కూలి. నువ్వేం చేస్తావు? ఎక్కువ డబ్బులు కావాలంటే ఎక్కువ పని చేస్తావు. వినటం వలన విశ్వాసం వస్తుంది. నీకు విశ్వాసం ఇంకా పెరగాలంటే ఎక్కువ వినాలి. అందుకంటున్నాడు, మనుషుడు వినుటకు వేగిరపడండి. దేవుని మాటలు వినటానికి వేగిరపడటం అంటే త్వరపడండి. స్విఫ్ట్ అని అంటారు ఇంగ్లీష్లో. వేగంగా పోయేటువంటిది. వేగంగా వినుటకు తొందరపడి. దేనికి తొందరపడాలి?
టైం అవుతుంది, పోదాం 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 పోదాం, టైం. వేగిరపడండి. దేనికి? వినటానికి. నిదానించండి. దేనికి? మాట్లాడటానికి. మనం ఆపోజిట్ చేస్తుంటాం. సరే, మాట్లాడేదానికి ఒక మాట అంటారు జనరల్గా, ఏమంటారు? వసపోసినట్టుంది వీళ్ళ అమ్మ చిన్నప్పుడు ఎక్కువ వాగుడుకాయ. వసపోసి వినటానికి ఏం పోయాలి? కనుక స్పష్టంగా బైబిల్ ఏం చెప్తున్నట్టు 2 పనులు చేయమని చెప్తుంది. వినటానికి వేగిరపడండి. వినేదానికి మాట్లాడిందే మాట్లాడతాం. జాగ్రత్త చదవండి ఆ మాట. అంటే ఏంటిది? నోరు మూసుకొని తింటే గాలని చెప్పుతుంది అది. నోరు మూసుకుంటే మాటలు రావు. నెమ్మదిగా ఉంటే అసలుకి తక్కువ మాట్లాడేవాడు జ్ఞాని అని పిలుచుకుంటాడట. తెలుసా? తక్కువ మాట్లాడేవాడు జ్ఞాని అని పిలుచుకుంటాడు. ఎక్కువ మాట్లాడేవాడు విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. బాబా అంటే టక్కున ఎక్కడో చోట గాలం వేస్తారు, దొరికిపోతావు. అలాగని మాట్లాడకుండా కాదు, ముగ్గుళ్ళగా ఉండమని కాదు. అవసరతకు మించి ఎక్కువ మనం సంభాషణ చేయకూడదు. చేయండి. మన మిత్రులతోటి, మన స్నేహితులతో, మన వాళ్ళతో మాట్లాడుకోవడం మంచిదే. అట్ ద సేమ్ టైము దేవుని వాక్యము విషయంలో నువ్వు ఎక్కువ వినటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వింటే కదా అసలు ఎదుటి వ్యక్తులు ఏం చెప్తున్నాడు, ఎక్కడి నుంచి ఎటుపోతున్నాడు, ఎటు నుంచి ఎటు వస్తున్నాడు అనేటువంటి తెలియాలంటే నువ్వేం చేయాలి? అసలు నేను చెప్పేది సరైన వాక్యమో కాదో అర్థం కావాలంటే నువ్వేం చేయాలి? వినాలి. రెండవది ఏం వినాలి? వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఏం వినాలి? దేవుని మాటలు వినాలి. క్రీస్తు గూర్చిన మాట వినాలి. క్రీస్తును గూర్చిన మాట జాగ్రత్తగా మనం ఆలోచన చేయవలసిన వారం అవుతున్నాం. ఈ బొమ్మను చూస్తే మీకేం అర్థమవుతుంది? ఏదైనా సంఘటన గుర్తొస్తుందా? మరియా, మార్తా, యేసుక్రీస్తు ప్రభు వారు. మరియా వచ్చింది, ఆడ కూర్చుంది. మార్తమ్మ గారు వచ్చింది. ప్రభువా, నీకు చింత లేదా? ఏం లేదు? చింత లేదా? నేను అంత కష్టపడుతున్నా, అంత చెమటలుగా మా చెల్లిని రమ్మని చెప్పరాదు? మార్తా, అవసరమైంది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఎంచుకుంది. ఏమి ఎంచుకుంది? దేవుని మాటలు వింటుంది. ఆమె అక్కడ కూర్చొని దేవుని వాక్యం వింటుంది. దేవుని వాక్యం వింటుంది. దేవుని మాటలు వింటుంది. ఉత్తమమైన దానిని ఎంచుకుంది. దేవుని మాటలు వినుతా. మిగతా అన్నీ మనం ఎక్కువ దేనికి ఇంట్రెస్ట్ చూపిస్తాం తెలుసా? ఎక్కువ ఏ మాటలు వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం? గాసిప్స్ అంటారు ఇంగ్లీష్లో. గాసిప్స్ అంటారు. కొంతమంది వెరైటీగా ఉంటారండి. మూడో మనిషికి వినపడకుండా కరెక్ట్ మనిషికి చెప్పేస్తారు. అరే వినపడదు, మరి వెళ్ళైపోతుంది ఇన్ఫర్మేషన్. ఏటి వలన మనకు ఉపయోగం లేని లేదు. దేవుని వాక్యం కదండి ఉత్తమమైనది. దేవుని వాక్యం. దేవుని మాట వినుట వలన విశ్వాసం. ఏది పడితే అది తింటే విశ్వాసం రాదు. దేవుని యొక్క మాట, క్రీస్తును గూర్చిన మాట. అందుకనే పౌలు గారు ఏమన్నాడంటే ఒక అద్భుతమైన మాట చెప్పాడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. సిలువను గూర్చిన వార్త ఏం వింటాలి? ఏం వింటే మనకు విశ్వాసం వస్తుంది? సిలువను గూర్చిన వార్త. నశించే వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఆ సిలువను తలుచుకో. సిలువను గురించి విను. సిలువ గురించి ధ్యానం చేయి. సిలువలో దేవుడు చేసిన అద్భుత కార్యం గురించి మెడిటేట్ చేయి. నీ లోపల శక్తి, నీ లోపల విశ్వాసము, నీ లోపల బలము, నువ్వు ఒక బలమైన విశ్వాసిగా తయారవుతావు. నీ ఆత్మ ఒక స్థిరముగా, క్రీస్తునందు స్థిరముగా కదలని వారముగా మనం ఉండాలంటే ఆ సిలువను గురించి మనము వినాలి, ధ్యానం చేయాలి. సిలువను గురించిన వార్త. ఒకటిగా మాట చెప్పామనుకో, వాడికి వెర్రితనం. ఎందుకంటే వాడు నశించిపోయేటువంటి వాడు. రక్షించబడుతున్న నీకు నాకు అది దేవుని శక్తి. ఏ మాటలు వినాలి మనం? దేని గురించి వినాలి? క్రీస్తును గూర్చిన వార్త, క్రీస్తును గూర్చిన మాట. ఈ మాటే 2000 సంవత్సరాల నుంచి ప్రపంచమంతా అనేక మందిని, మూర్ఖులను, దొంగలను, వ్యభిచారులను, అనేకమైనటువంటి పాపంలో ఉన్నటువంటి వాటిని మార్చినటువంటిది
ఈ యొక్క సిలువను గూర్చినటువంటి వార్త, సిలువను గూర్చినటువంటి మాట. కనుక మనము లక్ష్యం ఉంచేటువంటి వారమై ఉండవలసిన ఆ వాక్యము మనము వినే క్రీస్తును గురించిన వాక్యం. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ఒకసారి మనం చదువుదాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. చదవండమ్మా. ఆ హేతు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు 2:13 మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి. ఏం అంగీకరించారు? మా వలన వినిన నేను చెప్పిన వర్తమానము దేవుని వాక్యమని మీరు అంగీకరించారు. కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని ఆ వాక్యమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యమే. ఏ వాక్యము? సిలువను గురించిన వాక్యము. ఏ వాక్యము? క్రీస్తును గురించిన వాక్యము. ఏ వాక్యము? నువ్వు మార్చబడటానికి ఆధారమైనటువంటి వాక్యం. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ఏం కలదు? నువ్వు అభివృద్ధి చెందాలంటే ఏం కావాలి? హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. బలం రావాలంటే ఏం చేయాలి? మంచి దిట్టంగా తినాలి. తినకుండా ఎవరికన్నా బలం వస్తుందా? ఒక్కొక్కడు జిమ్ములు చేస్తుంటాడు చూడండి, పోయి ఏం తింటావరా? రోజుకి 2 కిలోలు చికెన్ తింటా. అమ్మా 2 కిలోలు చికెన్ ఎట్లా తింటావరా? మేము 200 గ్రాములు తినలేకపోతున్నాం. మరి వాడు దిట్టంగా ఉంటాడు. వాడు ఒక చేతుడు 100 కిలోలు ఈజీగా లేపుతాడు, మనకి 20 కిలోలు లేక. ఆడికి అంత బలం ఏం నుంచి వచ్చింది? మంచి ఆహారం తిని మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. నీ ఆత్మకు బలం కావాలంటే వాక్యాన్ని తిను. నువ్వు వాక్యాన్ని, ఆ వాక్యమే. నువ్వు ఏ వాక్యం అయితే విని రక్షణ పొందావో ఆ వాక్యాన్ని ఇంకా ఎక్కువగా నువ్వు ధ్యానం చేస్తే ఆ వాక్యము విశ్వాసులైన మీలో, విశ్వాసులైన నాలో, విశ్వాసులైన నాలో కార్యసిద్ధి కలుగ చేయము. కనుక మనము క్రీస్తుని గురించి, వాక్యమును గురించి మనం వినేటువంటి వారమై ఉంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ చక్కటి మాట రాయబడింది. 4వ అధ్యాయం 12వ చక్కటి తీయాలి టైం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగలదై ఉండి ప్రాణ ఆత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకో గంట పడుతుంది. దేవుని వాక్యం యొక్క పవర్ చూడండి ఎక్కడికి పోతుందట. అది హృదయం యొక్క ఆలోచనలను, తలంపులను శోధించుచు. ఎంతవరకు శోధిస్తుంది? ఎంతవరకు శోధిస్తుంది? కీలు మూలుగా. ప్రాణము ఆత్మ 2 కలిసే ఉంటాయి. ప్రాణం ఆత్మ విడివిడిగా ఉండవు. అక్కడ అసలు మనకి గ్యాప్ కనపడదు. ఆ గ్యాప్ కనపడని కాడ కూడా శోధించగలిగినటువంటిది దేవుని యొక్క. అంటే ఏంటిది? చిన్న లోపం ఉన్నా కూడా ఎత్తి చూపిస్తుంది. చిన్న లోపం ఉన్నా కూడా ఎత్తి చూపించి నిన్ను నన్ను సరిచేసేటువంటిది దేవుని వాక్యం. కనుక మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని వినటం వలన విశ్వాసం వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, క్రీస్తును గూర్చిన మాటలు. యేసుక్రీస్తును గురించి వాక్యమే యేసుక్రీస్తు. వాక్యము శరీరధారి అయి మన మధ్యలోనికి కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చిన క్రీస్తుని గురించి వినండి. ఎవరైనా యేసుక్రీస్తు గురించి చెప్తున్నారనుకో వినండి. చాలా అవకాశం ఉన్నప్పుడల్లా వారు చెప్పే మాటలు అది ఏం చెప్తున్నారో కూడా మరి గ్రహించండి. సో 2. 3వది టక్కన ముందుకెళ్దాం. కొంతమంది ఈ వాక్యానికి లోబడరు. ఎవరైనా ఉన్నారు అట్లాంటి వాళ్ళు? ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది దేవుని వాక్యానికి లోబడరు. చూడండి, అదే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. ఇందాక మనం ఏం చదువుకున్నాము? 15 వరకు చదివాం. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు. 18వ వచనం చదవండి. అయినను నేను చెప్పినదేమనగా వారు వినలేదా? విన్నారు కదా,
వారి స్వరము భూలోకమంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకును బయలు వెళ్ళేను. దేవుని వాక్యం వినటం వలన విశ్వాసం వస్తుంది. ఆ మాటలు కూడా క్రీస్తుని గురించి వినటం వలన వినాలే మనం. అయితే ఈ యొక్క సువార్త అందరూ అంగీకరించటం లేరు. మీరు బయట చూడండి. ఇంకొక బయట సంగతి ఎందుకు, యూదులకు వాక్యం ప్రకటించబడలేదా? ప్రకటించబడి. అదే యెషయా అంటాడు, ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు వింటున్నాడు? యూదులకు దేవుని యొక్క వాక్యం మొదట వాళ్ళ దగ్గరికి పోయింది, వాళ్ళు తిరస్కరించారు. మాకు వద్దు అన్నారు కనుక తర్వాత మన దగ్గరికి దేవుని యొక్క వాక్యము వచ్చింది. ఇప్పుడు నువ్వు వద్దంటే ఇంకొకళ్ళ దగ్గరికి పోతుంది. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యమునకు మనము లోబడే వారముగా ఉండవలసిన వారమై ఉంటున్నామని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. అపోస్తుల కార్యం 28:24 అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. వీళ్ళందరూ ఎవరో తెలుసా? పౌలు గారు రోమా ఇక లాస్ట్ స్టేజ్ కైసర్ దగ్గరకు పోయాడు. కైసర్ దగ్గరకు పోతే ఈయనకి ఒక రూమ్ ఇచ్చారు. అంటే ఈయన జైల్లో ఉంచలే, బయట ఒక రూమ్ ఇచ్చి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పారు. ఆయనకి శిక్ష వేయలే. 28వ అధ్యాయం టయానికి నా యందు ఏ లోపం లేదని రోమ కైసర్ తీర్మానం చేసి నువ్వు అక్కడ ఉండు కొన్ని రోజులు. యూదులకు భయపడి అక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. ఏం చేశారు? హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేస్తే పౌలు గారు ఆయా సంఘాల్లో ఆ ప్రాంతంలో ఉన్న యూదులందరిని పిలుచుకున్నాడు. మీరు పైన ఇవన్నీ చదువుకోండి, నాకు టైం లేదు కాబట్టి మోరల్గా చెప్పండి. అందరిని పిలుచుకున్నాడు. పిలుచుకొని యూదులు అందరూ వస్తే వాళ్ళ గురించి 23 వచ్చిన ఒకసారి చదవండి. వచ్చిరి దేవుని రాజ్యమును గురించి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు ఉండి యేసును గుర్చిన ఒప్పించుచుండెను. ధర్మశాస్త్రముల నుంచి, ప్రవక్తల గ్రంథాల నుంచి ఆయన యేసును గూర్చినటువంటి ప్రవచనాలు, లేఖనాలు వ్యక్తి వివరముగా వారికి బోధించుచు ఒప్పించుచు ఉండెను. అయితే కొంతమంది నమ్మిరి, కొంతమంది నమ్మలేదు. నా క్వశ్చన్ ఏంటంటే, వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నమ్మేవానిగా ఉంటున్నావా, వదిలేసేటువంటి వానిగా ఉంటున్నావా? మనం ఆలోచన చేయాలి. నాకు చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. బాధపడమాకండి, మీ గురించే చెప్తున్నా. గృహకూడికల్లో అందరు కాదు, కొద్దిమంది ఎక్కడో ఒక చోట 2 చోట్ల మైక్ పట్టుకొని నిలబడినాయి. అప్పుడే వాక్యం చెప్పడానికి స్టడీ అవుతాం. ఇటు నుంచి నాకు చెవులో ఒక వార్త తొందరగా ముగించాను. ఏం చేయాలి? తొందరగా ముగించాను. కష్టపడి వంటలు చేసుకుంటారు, కష్టపడి పని పోగొట్టుకొని వచ్చి అన్ని తయారు చేసుకుంటారు. పాటలు పాడతాం, ఆరాధన చేస్తాం. ఇది తొందరగా ముగించింది. తొందరగా ముగించే కాడికి పెట్టుకోవడం ఎందుకు? దేనికి టైం ఇవ్వట్లేదు? గుర్తుపెట్టుకోండి, వాక్యము తెల్లగిస్తుంది, వాక్యము ఎర్రగొడుతుంది, వాక్యము నలగగొడుతుంది, వాక్యము కాలుస్తుంది, వాక్యము ఉతుకుతుంది. నా మాట సుత్తె వంటిది కాదా? సుత్తతో ఏం చేస్తావు? బండను బద్దలు కొట్టి సుత్తె వంటిది కాదా? నా మాట సాకలివాని సబ్బు వంటిది కాదా? నా మాట అగ్ని వంటిది కాదా? బైబిల్ చెప్తున్న మాట అన్నీ ఓకే. కొంచెం త్వరగా ముగించు. ఒకసారి ఎట్లాగంటే సరే ఆమెనని చెప్పేసి ప్రార్థన చేశాను, నాకేం చెప్పలే. మళ్ళీ లేదన్నా, కానీ ఎవరో వచ్చారు పోయారు, వాళ్ళ కోసం కాదు కదా, మన కోసం ప్రార్థన పెట్టుకునేది, మన కుటుంబం కోసం, మన జీవితం కోసం, మన ఆశీర్వాదం కొరకు. ఆ వాక్యం అక్కడ ప్రకటించబడితే ఆ కుటుంబంలో దీవెన ఉంటుంది. ఆ వాక్యం అక్కడ ప్రకటించబడితే వారికి ఆశీర్వాదం ఉంటుంది. కనుక మనము వాక్యానికి లోబడే వారముగా ఉండాలి. 3 చెప్పా, ఇంకోటి చెప్పి ముగిస్తాను నేను. నెంబర్ 1, మన వాక్యము వినేవారముగా, వినుట వలన విశ్వాసం వస్తుంది. నెంబర్ 2, ఆ వినుట దేని గురించి వినాలి? క్రీస్తుని గురించిన మాటను బట్టి వినాలి. నెంబర్ 3, కొంతమంది వాక్యానికి విధేయత చూపుతలేరు, మనమైతే విధేయత చూపే వారముగా ఉండాలి. 4వది చాలా ప్రాముఖ్యమైన మాట, విశ్వాసమునకు శక్తి ఉన్నది. హల్లెలూయా. వినుట వలన విశ్వాసం వస్తుంది, ఆ విశ్వాసమునకు శక్తి ఉన్నది. ఎవరి విశ్వాసానికి శక్తి ఉంది? నువ్వు నమ్మితే, నేను ఉట్టి మాట చెప్తలే, నువ్వు నమ్మితే నీ విశ్వాసానికి శక్తి ఉన్నది. ఒక సంఘటన చెప్తా నేను.
రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11 వచ్చింది చదవండి. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని. ఏం చేస్తారట? ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాడు సిగ్గుపడడు. ఆ విశ్వాసానికి శక్తి ఉన్నది. యెషయా ఇదే మాట 28వ అధ్యాయం 16 వచ్చిన తర్వాత లాస్ట్ మాట నేను చెప్పి మీరు తర్వాత రాసుకొని చదువుకోండి. విశ్వసించువాడు కలవరపడడు, విశ్వసించువాడు సిగ్గుపడడు, విశ్వసించువాడు కలవరపడడు. కలవరం అంటే ఏంటిది? కలవరం అంటే ఏం జరుగుతుందో, నిరాశ, లేకుంటే ఆందోళన, అగులుగుబులు అంటారు చూడండి. అబ్బా ఏం జరుగుతుందో, ఏందో మా జీవితం, నాకే ఎందుకంట జరగాలి, పక్కింటి వాళ్ళు బాగానే ఉన్నారుగా అంటే వాళ్ళు నాశనం అయిపోవాలనే, పక్కింటి వాళ్ళు బాగానే ఉన్నారుగా ప్రభు అంటే వాళ్ళ మీదకి పోవాలి మొత్తం. అగులుగుబులు, అదును ఏం లేదన్నా, కొంచెం కలవరము, ఆందోళన కలవరం. విశ్వసించువాడు కలవరపడడు, విశ్వసించువాడు సిగ్గుపడడు అని చెప్పేసి అని స్పష్టంగా. ఇస్సాకు అబ్రాహాముతో జాగ్రత్తగా నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనేను. జాగ్రత్తగా. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగానే నా వైపు చూడండి. విశ్వసించువాడు కలవరపడడు. ఈ సంఘటన మన అందరికీ తెలుసు. అబ్రహాము గారు ఇస్సాకును పట్టుకొని పైకి ఎక్కుతున్నాడు, పోతున్నారు ఇద్దరు దహన బలి. మొత్తం అబ్రహాము గారికి ఒక్కడికే తెలుసు, శారమ్మకు తెలీదు, ఇస్సాకు తెలీదు, ఆ పన్నోళ్ళకు కూడా తెలీదు. ఇద్దరు కలిసిపోతున్నారు. పుట్టాడు ఒకడు. 100 సంవత్సరాలకి వాగ్దానము నిరీక్షించి పుట్టాడు. ఇద్దరు కలిసిపోతున్నారు. అర్థమైంది, ఇస్సాకుకు అర్థమయ్యి ఒక చక్కటి మాట చూడండి. అసలు ఆ సంభాషణ, నా తండ్రి దహన బలికి నిప్పు కట్టెలు ఉన్నాయి కానీ దహన బలికి గొర్రె పిల్ల లేదు కదా. అబ్రహాం యొక్క ఆ మాట వినగల అబ్రహాం గారు ఏమై ఉంటాడు? ఘోరంగా ఇస్సాకు వొకాబులరీ కూడా, నా తండ్రి. మరి ఇప్పుడు అబ్రహాం గారు ఏం చేయాలి? మరి ఇంకొక గొర్రె పిల్ల లేదు, దహన బలి ఇయడానికి ఇంకొక గొర్రె పిల్ల లేదు. ఎట్ట ప్రభువా, ఎట్ట కలవరము, నిన్ను ఎట్లా కాపాడుకోవాలి, దేవునికి మాటని ఎట్లా నేను నెరవేర్చాలి, ఏం జరుగుతుంది? విశ్వసించువాడు కలవరపడడు, విశ్వసించువాడు సిగ్గుపడడు. అబ్రహాం గారి స్టేట్మెంట్ ఏంటో తెలుసా? అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లని చూసుకున్నాము. దేవుడే గొర్రె పిల్లని, దహన బలికి గొర్రె పిల్లని చూసుకుంటాడు. అంటే అబ్రహాము ఇస్సాకును చంపుదామని డిసైడ్ అయ్యాడు లేదా? డిసైడ్ అయ్యాడు. అయినా దేవుని నమ్ముతున్నాడు. వీడిని చంపుతా, ఇంకో పక్క ఆ దేవుని మాటకు ఎంత విధేయత చూపుతున్నాడు, ఇంకో పక్క అదే విశ్వాసము వీడిని బతికిస్తాడు దేవుడు. ఎందుకు? వాడు వాగ్దానము వలన పుట్టినవాడు. హల్లెలూయా. కొంచెం కూడా తొలగిసలాడతలేడు, కొంచెం కూడా కళ్ళ నుండి ఆందోళన కూడా బయటకు తీసుకొస్తలేడు. నా కుమారుడా, దేవుడు చూసుకుంటాడు బా, దేవుడు చూసుకుంటాడు బా అన్నాడు. కట్టెలు పేర్చబడ్డాయి. అబ్రహాము గారు ఇస్సాకు యొక్క కాళ్ళు చేతులు కట్టి పైన కూర్చోబెట్టాడు. అరే ఆ లాస్ట్ మినిట్లైనా సరే అబ్రహాం గారికి కొద్దిగా కూడా కత్తి దూశాడు అని బైబిల్ చెప్తుంది. కత్తి దూయబోగా దేవదూత ప్రత్యక్ష, ఆగు, ఆ చెట్లలో ఒక గొర్రె పిల్లని పట్టరాపో అన్నాడు. ఆ చెట్లలో ఒక గొర్రె పిల్ల ఉంది, పట్టకరాపో అన్నాడు. ఎక్కడది అక్కడ? అసలు అది ఎవరు పెట్టారు అక్కడ దాన్ని? విశ్వసించువాడు కలవరపడాడు, విశ్వసించువాడు సిగ్గునందడు. ఒకవేళ నిజంగా అక్కడ గనికే ఆ గొర్రె పిల్ల లేకపోతే అబ్రహాం గారి స్టేట్మెంట్ దేవుడే చూసుకుంటాడు.
అనే స్టేట్మెంట్ తప్పయ్యేది. తప్పైతే అబ్రహాం గారి ముఖమేమయ్యేది? చిన్నపోయేది. తొణికిసలాడలే. విశ్వసించువాడు కలవరపడడు. మన్ను విరిగి మీద పడ్డ నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకున్నాడు. ఎప్పుడు వస్తుంది అది? వినటం వల్ల విశ్వాసం వస్తుంది. కనుక వాక్యాన్ని విను. విశ్వాసించిన వాడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు తొణికిసలాడడు, నిండు కుండలా ఉంటాడు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తా. అదే ఆదికాండము 26వ అధ్యాయంలోనికి రండి. ఆదికాండము 26వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. అబ్రహాము కరువుగాక వచ్చెను, ఇస్సాకు నొద్దకు వెళ్ళాను. యెహోవా ప్రత్యక్షమై వెళ్ళక చాలు జాగ్రత్త. ఏమొచ్చింది చెప్పాలి? ఏమొచ్చింది? కరువు అంటే ఏంటిది? వర్షం లేదు. ఏం లేదు? ఏం లేదు. వర్షం లేకపోతే పంటలు పండాయి, పంటలు పండకపోతే తిండి దొరకదు. అదే కరువు. లింక్ అన్నిటికీ కరువు వచ్చింది. దేవుడు ఇస్సాకు దగ్గరికి వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. యెహోవా అతనికి ప్రత్యక్షమై ఈయన ఐగుప్తుకు పోవడానికి సిద్ధపడ్డాడు. ఎందుకు ఐగుప్తుకు పోతున్నాడు? అక్కడ ఆహారం ఉంటుంది. నైల్ నది ఉంటుంది ఐగుప్తు పక్కనే. నైల్ నది ఉంటుంది. నైల్ నది వాటర్ తోటి ఐగుప్తు దేశంలో సమృద్ధి అయిన ఆహారం అప్పట్లో ఉంది. అక్కడ పోతే కొద్దిగా భూవాన దొరుకుతుంది, పోదామని డిసైడ్ అయ్యాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇస్సాకు నువ్వు ఎక్కడే ఉండన్నాడు. ఓకే ప్రభు. 12వ వచనంలోకి రండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఏ సంవత్సరం? ఏ సంవత్సరం చెప్పాలి? ఏ సంవత్సరం? ఇది ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం మనం దీన్ని అనాలిసిస్ చేస్తే, విత్తనం వేసాడంటే పంట భూమి దున్నాడుగా. భూమి దున్నుతున్నాడంటే విత్తనం వేసి సాగు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే గెరారులో ఉన్న వాళ్ళందరూ అడగరా ఏమయ్యా ఇసాకు, కరువు వచ్చి సుక్క నీళ్లు లేవు, నువ్వు విత్తనాలు వేస్తున్నావు? దేవుడు పంటను పండిస్తాడు. ఏంటిదే? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వానికి వెర్రితనము, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుడు పంట పండిస్తాడయా. ఏమండి ఇసాక్ గారు, మీరు ఏమనుకోమాకండి. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఇట్లాగే మనల్ని ట్రోల్ చేస్తారు. దేవుడు లాజిక్ ఉండదు అక్కడ. దేవుని యొక్క కార్యాలకు లాజిక్ ఉండదు. దేవుడు అద్భుతం చేసే అద్భుతానికి లాజిక్ కనపడదు మీకు అక్కడ. అది ఆశ్చర్యంగా. లాజిక్ ఉంటే ఆశ్చర్యం ఎందుకు అవుతుంది? లాజిక్ ఉంటే అద్భుతం ఎందుకు అవుతుంది? గెరారులో ఉన్నటువంటి ఫిలిస్తీన్లందరికీ చెప్పాడు, పంట వేస్తున్నా. అందరూ వచ్చి చూసి ఉండొచ్చు, నవ్వు ఉండొచ్చు. బహుశా ఇసాగో ఏందా ఇది, పిచ్చి ఏమన్నా లేచిందా? కరువు, సుక్క నీళ్ళు లేవు, భూమి లేదు, ఏమి లేదు, దేవుడు పండిస్తాడయా. గొప్పని రేపో. విశ్వసించువాడు సిగ్గునందడు. ఆ సంవత్సరము ఏ సంవత్సరం? కరువు వచ్చిన సంవత్సరం. విత్తనం వేసి 100 ఫలము పొందాడు. వీళ్ళందరూ ఏమై ఉంటారు? అబ్బా ఏం జరిగిందిరా, ఏం జరిగింది? మా దేవుడు మా పక్షమున ఉన్నాడు. మా దేవుడు మమ్మలను ఆశీర్వదించువాడు. యెహోవా అతనిని ఆశీర్వదించు. విశ్వసించువాడు కలవరపడడు, విశ్వసించువాడు సిగ్గునందడు. ఒకవేళ అందరూ అనుకోవచ్చు, నువ్వు వీడు పని అయిపోయిందని. ఖచ్చితంగా నువ్వు లెగుస్తావు. ఖచ్చితంగా నువ్వు పైకి లెగుస్తావు. నువ్వే రోజు కూడా కింద. ఒకవేళ శ్రమ వచ్చిందనుకో, బాధపడ. మాకు శ్రమలు వస్తే శ్రమలు రావని చెప్తారులే. శ్రమలలో సైతం నిన్ను పైకి ఎత్తువాడు నీ దేవుడు, నా దేవుడు. కనుక అప్పుడు బిడ్డలారా, నింపాదిగా ఉండు. దేవుడు ఎట్లా ఇవ్వాలో అట్లా ఇస్తాడు. మొన్న నేను ఫోన్లోకి వెళ్ళి డబ్బులు కొడుతున్నా. ఎంతో తెలుసా? 22 రూపాయలు. పోతలేవు. కొడుతున్నా పోతలేవు, పోతలేవు. అరే ఏంది డబ్బులు పోతలేవు? 22 రూపాయలే. పోతలేవన్నీ తీసి అసలు బ్యాలెన్స్ చెక్ చేస్తే 17 రూపాయలు ఉన్నాయి.
రూపాయలు 22 రూపాయలు అంటే ఎవరికో కాదు, సతీష్ గారు కొడుతున్నా 22 రూపాయలు పోతలు లేవు. అరే ఏంది ఇంతసేపు కొట్టినా పోతలు లేవు అని చెప్పేసి అని తీసి చూస్తే 17 రూపాయలు. ఏమనలే, ప్రభా నీకు స్తోత్రం అన్న ఒకటే మాట, ఏం మాట్లాడు, ప్రభా నీకు స్తోత్రం అన్నంతే. దేవుడు ఖచ్చితంగా నీతో ఉన్నాడు. సిగ్గుపడమాకు, బాధపడము, విశ్వసించు. ఖచ్చితంగా దేవుడు నీ పక్షముగా ఉండి నీ కార్యములను సఫలము చేయువాడు. నేను ముగిస్తున్నా ప్రియమైన బిడ్డలారా, చెప్పదలుచుకుంటే ఇంకో గంట చెప్తా కానీ మొదట మనము ఫస్ట్ నేర్చుకుని వినుట వలన విశ్వాసము వస్తుంది. రెండవది ఆ వినుట క్రీస్తును గూర్చినటువంటి మాట, క్రీస్తుని గురించి వినండి, వాక్యం వినండి, దేవుని గురించి వినండి. మూడవది కొంతమంది వాక్యము వింటున్నారు కానీ లోబడటం లేదు, వారికి నాశనం ఉంటుంది. వినండి, లోబడండి, దాన్ని అనుసరించండి. నాలుగవది విశ్వాసం యొక్క శక్తి, విశ్వసించువాడు కలవరపడడు. నువ్వు విను, విశ్వసించు, అద్భుతము నీ జీవితంలో దేవుడు చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరి తలలు వంచు.